వెల్కమ్ టు ఎస్ఏపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. మన ఛానల్లో ఎవరైనా మొదటగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది. ఏంటి ఎలా చేసింది అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడ చేపలైతే అమ్మ పొలం బర్రెల తోలుకు వెళ్తే అక్కడ వాళ్ళు చెరువులో చేపలు పడుతుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చేపలైతే ఇచ్చారు. కొన్ని ఇచ్చి తర్వాత ఇస్తామమ్మా అని అయితే చెప్పారు. ఇంకా అక్కడ ఉండే టైం లేక అమ్మ వాళ్ళు ఇచ్చినంత వాటికే తీసుకొని కష్టం దగ్గరికి అయితే బర్రెలను తోలుకొని వచ్చి బర్రెలు కట్టేసినాక పాలు అవన్నీ తీసేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి 6:30 అయితే అయిపోయింది. 6:30కి వీటిని అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వీటిని క్లీన్ చేయడం కొంచెం కష్టమే. వీటికి ముళ్ళు అయితే ఎక్కువగా ఉంటుంది. వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఆ వన్ సైడ్ ఉన్నదాన్ని కట్ చేసేసుకొని పైన ఉండే తోలు మొత్తం తీసేసి ఆ తల తోకలు అన్నీ కట్ చేసేసింది. వీటిని మా దగ్గర అయితే జిలేబీలు అంటారు. కానీ వీటి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళు మాత్రం ఉండే సైడు మొత్తం అయితే కట్ చేసుకున్నామంటే ముళ్ళు అనేది ఏమీ ఉండవు. అమ్మ ఏ విధంగా కట్ చేస్తుందో మీరు ఒకవేళ ఇలాంటి చేపలు తెచ్చుకుంటే ఇదే విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఉప్పు వేసి ఒకసారి 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగి వీటిని మధ్యలోకి ముక్కలుగా కట్ చేసింది. ఇలా మధ్యలోకి కట్ చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం పసుపు అనేది మంచిగా పడుతుంది అని చెప్పేసి వీటిని మధ్యలోకి ముక్కలుగా కట్ చేసేసుకొని ఎటువంటి వాటర్ లేకుండా ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో అదే కారము అవన్నీ కలిపి పెడతారు కదా, అవైతే కలుపుతుంది. ఏ విధంగా కలుపుతుందంటే చూద్దాం, వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ కారానికి సరిపడా కారం వేసుకుంది. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి ఒక 2 స్పూన్ల కారం, ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసింది. మీరు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. మరీ ఒకేసారి ఎక్కువ వేసుకున్నారంటే మనం కూరలో ఉప్పు ఎక్కువైతే తీయలేము, కానీ తక్కువైతే కొంచెం వేసుకోగలము. అందుకని చూసుకొని వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు నూనె అనేది వేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసేసుకొని ఇందులో కావాల్సిన టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి అందులో 1 స్పూను నూనె మాత్రమే వేసింది. ముందుగా చాప ముక్కల్లో 2 స్పూన్లు వేసి కలుపుకుంది కాబట్టి ఇందులో 1 స్పూను మాత్రమే వేసేసి నూనె కాగిన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసి అవి చిట్టపట్టలాడిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసి అవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచుకున్న చాప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నూనెలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించింది. ఇలా మగ్గించడం వల్ల ముక్కలు అనేవి చిదిరిపోకుండా పులుసులో వేసినప్పుడు కూడా గట్టిగా ఉంటాయి. దానివల్ల ముక్కనైతే నూనెలో వేసేసి మంచిగా వేయించుకుంది. ఇలా వేయించిన తర్వాత దాంట్లోకి పులుసు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసేసుకొని చిక్కగా గుజ్జులాగా తీసేసుకుంది. ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు మనం పులుసు అనేది చిక్కగా గుజ్జులాగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే చేప ముక్కలు మునిగే అంతవరకే పులుసు అనేది వేసుకోవాలి. మరి గిన్నె నిండా పోసేసుకున్నామంటే అది పులుసులాగా ఉండదు, చేపల చెరువులాగా ఉంటుంది. ఇంకా అలా పులుసు అనేది వేసేసుకుంది. పులుసు మనం ఏ గిన్నెలో అయితే చేప ముక్కలు కలుపుకున్నామో ఆ గిన్నెలో మొదటగా పులుసు వేసేసి ఆ కారం ఉప్పు అనేది మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ చేప ముక్కలు అయితే కలిపేసేసి ఇంకొంచెం అయితే వాటర్ వేసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే కలిపేసేసింది. ఇలా కలిపేసేసి ఉప్పు అయితే సరిపోలేదని అమ్మ అయితే ఉప్పు చూసి అయితే వేసింది. ఇక్కడ ఉప్పు అనేది పులుసుకి కొంచెం తక్కువ, పులుసు ఎక్కువ వేసినప్పుడు ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా అక్కడ ఉప్పు సరిపోలేదని ఉప్పు అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంటలో పెట్టేసేసి మంచిగా ఉడకనిచ్చింది. ఇది ఉడికేలోపు అయితే ఇందులోకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంది. మసాలా అంటే అల్లం అలాంటి ఏమీ వేయదు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నులపాయ మాత్రమే వేస్తుంది. మొదటగా ధనియాలు, జీలకర్ర, మెంతులు అనేది కొంచెం వేడి చేసుకుంటుంది. వేడి చేసుకోవడం వల్ల రోట్లో వేసి దంచుకున్నప్పుడు మంచిగా మెదుగుతాయి అని చెప్పేసి, అది కూడా కాక మంచి స్మెల్ అయితే వస్తుంది అని చెప్పేసి కొంచెం సేపు వేడి చేస్తుంది. ఇలా జీలకర్ర, ధనియాలు అన్నీ వేడి చేసి దంచుకున్న తర్వాత ఆ పొడినైతే ఆ ఉడుకుతున్న చేపల పులుసులో అయితే వేసేసి మంచిగా కలిపేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇలా మసాలా వేసినాక మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి
ముక్కలకి పట్టే అంతవరకు ఉడికించుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ కూర చేసిన వెంటనే తినే కంటే మరుసటి రోజు తింటే ముక్కలకి అనేది పులుసు అంతా పట్టి బాగుంటుంది. నాకైతే అంత టైం లేదు, నేను ఊరికైతే వచ్చేయాలి. ఇంకా నేను అప్పటికప్పుడే అమ్మ వేసిస్తే తినేసి మళ్ళీ చెన్నై అయితే బయలుదేరాను. ఇదనమాట వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా అమ్మ చేసిన కూరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. నేను ఊరికి వెళ్ళినప్పుడు దోశ కూడా అమ్మ చేతే పోయించుకొని తింటాను. ఇది వీడియో.